హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లెఫీస్ ఎమ్మె కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చిన్నపిల్లల ఫేవరెట్ లంచ్ బాక్స్ రెసిపీ పొటాటో రైస్ అండి. ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా, ఈజీగా, ఎంతో టేస్టీగా ఈ పొటాటో రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ మటుకు చాలా ఎమ్మిగా ఉంటుందండి. 100% లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేసుకొని వచ్చేస్తారు. ఇంకెందుకండి ఆలస్యం, తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఒక 4 ఆలుగడ్డలను తీసుకొని వీటిని పీల్ చేసి ఇలా చిన్నగా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ పోసుకొని కట్ చేసుకున్న పొటాటోలను వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక లైట్ గోల్డెన్ బ్రౌన్ లేయర్ వచ్చేస్తే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయాక తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వీటిని నూనెలో కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు నేను 1.5 కప్పు రైస్ని తీసుకుంటున్నాను, ఉడికించిన రైస్. అది కూడా వేసేసుకొని ఒక చెంచాడు కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు గరం మసాలా, ధనియాల పొడిని వేసేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకుంటే టేస్టీ ఎమ్మి పొటాటో రైస్ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండి, ప్రిపరేషన్ ప్రాసెస్ ఎంత సింపులో 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి. టేస్ట్కి మటుకు చాలా ఎమ్మెగా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు. నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. సూపర్ ఎమ్మిగా ఉందండి. క్రంచీగా పొటాటోస్, టేస్టీగా రైస్ ఎంతో బాగుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.